గాలి కాగట్లేదు. సార్ ఇటు ఇటు మా వైపు చూడండి, ఒకసారి మా వైపు చూడండి, ఇటండి సార్. మేడం మీరు ఒకసారి పట్టుకోండి సార్, మీరు మేడం ఒకసారి మీ ఇద్దరు ఒకసారి పట్టుకొని నా వైపు చూడండి. మీరు తీసుకోండి సార్, మీరు తీసుకోండి. ఓకే ఇటు చూడండి మేడం, అలానే ఉండండి సార్, ఇటు చూడాలి వన్స్ మోర్. ఓకే యూట్యూబ్లో అందరూ దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ దీన్ని ప్రాముఖ్యతను, మా బాబు, మా చుట్టాల అబ్బాయి, మా ఫ్రెండు, మా తమ్ముడు, మా అన్న అని ఇట్లా అందరికీ పరిచయం చేస్తారని కోరుతున్నాను. ఇంకా ఈ సభను శివప్రసాద్ గారు నడిపిస్తారు అనుకుంటాం మనం. ఆ దేవతలు కూడా వారి యొక్క అభీష్టాన్ని తథాస్తాన్ని దీవించారు. మీ సమాధానం అనేది మీరు కూడా తథాస్తానట్లయితే తప్పడు పడండి. ఇక ముందు అంటే 3 వీడియోలు 6 సినిమాలుగా ఆ బాబు భవిష్యత్ జీవితం మరి ఉండాలని మనం అందరం ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో ముందుగా మరి అసలు దీని గురించి మీకు తెలియాలంటే ముందు అది ఆల్బమ్ లాంచింగ్ అవ్వాలి కదా. ఆ లాంచింగ్ చేయవలసిందిగా మన ముఖ్య అతిథి ప్రముఖ రచయిత, కవి, పండితులు మరి కాంతారావు గారిని, శిరంశెట్టి కాంతారావు గారిని స్విచ్ ఆన్ చేయవలసిందిగా కోరుతున్నారు. పిల్లలు ముందు లైన్లో ఖాళీ చేయాలి, ముందు లైన్లో పిల్లలు ఖాళీ చేయాల్సిందే. ముందు లైన్లో పిల్లలు స్పీకర్ల కనెక్షన్ ఉందా? చెప్పు, మైక్ సెట్ అయింది బాబు, మైక్ సెట్, స్పీకర్ కనెక్షన్ తీసుకో.
నా మనసునే దోచావే కనురెప్పల్లో దాగిన కొంటే కలయే నిజమై చేరేనా. హీరో గారని పిలవండి. కొరియోగ్రాఫర్ కూడా దీంట్లో బాగా ఎఫర్ట్ పెట్టడం జరిగింది. టీం అంతా యూత్ టీము. ప్రస్తుత ఆలోచనలకి అనుగుణంగా ఈ కాన్సెప్ట్ ఉంది. అంటే జనరేషన్ కొత్త జనరేషన్ అయినా కూడా కాన్సెప్ట్ పార్దే. ఏంటి కాన్సెప్ట్ పార్టీ? మనలో మానవతా విలువలు ఉన్నాయని చెప్తాం. మహిళలు ఎప్పుడు కూడా సున్నిత మనస్కులు. ఏదో నాగమణి జడ్పీటీసీ గారు లేరు, ఇక వేదిక మీద ఉన్న ప్రొడ్యూసర్ గారు ఒకడే, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. అంతేనా? మహిళలు సున్నిత మనస్కులు, లలిత లావణ్య సుకుమార కోమల స్వభావాలు. అవునమ్మా? మహిళలు ఎవరు అవునంటలేదు కాదా? ఓ టీవీ సీరియల్లో లేడీస్ లాగా ఉంటారా? ఈ వచ్చిన టీవీ సీరియల్స్ లో లేడీస్ అంతా విలనా? ఎవడిని చంపుదాం, ఎవడి కాపురం కూలుద్దాం అనే కాన్సెప్ట్ ఇప్పుడున్న టీవీ సీరియల్స్ లో, అంతేనా? కానీ ఇక్కడ చూపించిన అమ్మాయి మాత్రం మానవీయ విలువల్ని చూపించింది. మన యొక్క మహిళల హృదయం అది. అవునా? మహిళలు సున్నిత మనస్కులు. ఏం చెప్పండి. సినిమాలు కూడా అదే. పాత సినిమాలు మీరు చూసినట్లయితే పాత సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ పాత్రికేయులు అడిగేవాళ్ళు, అయ్యా ఈ సినిమా ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు అన్నప్పుడు కుటుంబ విలువల, భారతీయ విలువల, మన జాతీయోద్యమ విలువల, మన జాతీయ నాయకుల గురించి చెప్పడమా? ఆ యొక్క సందేశాన్ని వాళ్ళు ఈ సందేశాత్మకమైన సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాలు వాళ్ళు ఆనాడు తీశారు. ఇప్పుడు సినిమాల గురించి మనం మాట్లాడకూడదు. శనపాటి సీతారామన్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక పిలవడం జరిగింది సార్. ఇట్లా రావాలి, మీరు హీరో గారి పక్కకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి టౌన్ వాతావరణంలో పెరిగిన అమ్మాయి అయినా కూడా ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయాడు, ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడాలని కాన్సెప్ట్ ఆ అమ్మాయి కాపాడటం జరిగింది. ఆ అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు, రికవర్ అయ్యేంత వరకు ఏమంటారు? మీరు వీడియో చూసారా? చూడలేదు. వీడియో చూడలేదు కాబట్టి వారికి ఆ ఆఫర్ ఇచ్చేసాం. కవి రచయిత పండితులు ఏజెన్సీ అని ముత్యం మన ఉస్మాన్ ఖాన్ గారు అంతే. మరిగా ఇక్కడ ఏంటంటే పద్యాలు ఉండేవి, మరి ఇప్పుడు ఆ పద్యాలన్నీ మాయమైపోయి గడపలన్నింటిలోని ఏ గడప మేలు అన్నప్పుడు పండితులు కూర్చున్న మా గడప మేలు. ఇప్పుడు చావళ్ళు, ఇంటి ముందు చావళ్ళని అరుగుండేది, అరుగు ముందు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం పూర్వకాలంలో. ఇప్పుడు అరుగులు లేవు, అరుగు ముందు కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు లేడు. కూర్చుంటే టీవీ ముందు కూర్చుంటారు, లేకపోతే ఇందా చెప్పా సొల్లు ఫోనా సెల్ ఫోనా ఇందా సరిగ్గా చెప్పలేదు మీరు. అది సొల్లు ఎక్కువ మాట్లాడుతుంది, అది సొల్లు ఫోనే. సొల్లు ఫోన్లే కానీ స్నేహ సంబంధాలు పోయి వచ్చినటువంటి ఇప్పుడు నలుగురు కూర్చుంటే నలుగురు ఎవరెవరు రచయితలు, పండితులు, సమాజానికి ఆస్తి. ఒక సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని చెప్పాలన్నప్పుడు ఆ సమాజంలో ఎవరున్నారు గొప్ప వ్యక్తులు అనేది చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రభావం. మనం 1783 ఏ రెవల్యూషన్ మరి అందరి టీచర్లకి తెలుస్తుంది, అమెరికన్ రెవల్యూషన్. కానీ ఏ ఉద్యమంలో కూడా ఈ కవులు, రచయితలు, పండితులు, కళాకారుల పాత్ర అనలేంది. అదేవిధంగా మన భారత స్వాతంత్రోద్యమం, ఇక లేటెస్ట్గా చెప్తే మన తెలంగాణ ఉద్యమం, ఎక్కడా కూడా వారి యొక్క సేవలు విలువ కట్టలేనివి, ఎనలేనివి. హర్షవర్ధన్ హీరోగా కూడా వచ్చారు, ఆ కోవలో చెందుతారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఉస్మాన్ ఖాన్ గారిని, పాషా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ నవల రచయిత, కథకులు, మిత్రులు శిరంశెట్టి కాంతారావు గారు, వేదికను అలంకరించినటువంటి హర్షవర్ధన్ ఈ ఆల్బమ్ హీరో, కాంతారావు గారు, మిత్రులు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి మాధ్యమాల్లో సాహిత్యానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక. అది
సినిమా సాహిత్యం కావచ్చు, నవలా సాహిత్యం కావచ్చు, కథా రచయిత సాహిత్యం కావచ్చు, కవిత సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సాహిత్యానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక. ఇప్పుడే చెప్పినట్లుగా ఏ విప్లవాన్ని తీసుకున్నా కూడా అందులో కవులు, రచయితలు, కళాకారులు వాళ్ళది ప్రధానమైనటువంటి పాత్ర. కవులు, రచయితలు, కళాకారుల పాత్ర లేని ఏ ఉద్యమం కూడా సఫలం కాదు. అందుకని సమాజాన్ని ప్రభావితం చేసే అనేక మాధ్యమాల్లో ఈ యొక్క సాహిత్యానికి ప్రధానమైనటువంటి పాత్ర. అయితే ఈ సాహిత్యం ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. ఒక తరం ఉండేది సమాజాన్ని చాలా అద్భుతంగా ప్రభావితం చేసేది. కానీ ఈనాటి సాహిత్యం పట్ల నాకు మాత్రం వ్యక్తిగతంగా సదభిప్రాయం లేదు అంతగా. మొత్తాన్ని నేను అంటలేదు. కాకపోతే ఈనాటి వచ్చినటువంటి సాహిత్యంలో చాలా వరకు సమాజాన్ని పెడద్రవ పట్టించేటటువంటి సాహిత్యమే అశ్లీల సాహిత్యం. దీనివల్ల అనేక అనర్థాలు సమాజంలో సంభవిస్తూ ఉన్నాయి. మనం ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అది సినిమా ద్వారా కానివ్వండి, ఇటువంటి ఆల్బమ్ ద్వారా కానివ్వండి, ఏదైనా సరే మనం ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు అది సమాజానికి ఎంతవరకు మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అది లేకుండా నాకు ఇది ఎన్ని కాసులు కురిపిస్తుంది, ఎంత పేరు తెచ్చిపెడుతుంది అనేటటువంటి విషయం ప్రధానమైపోయింది ఈరోజు. సమాజం ప్రభావితం కావడం, సమాజానికి మేలు జరగడం, సమాజ సంక్షేమం, ఈ విషయాలనే పక్కకు వెళ్ళిపోయాయి. నేనేమిటి, నా సంపాదన ఏమిటి, నా పేరు ప్రఖ్యాతులు ఏమిటి అనేటువంటి విషయం ప్రధానమైపోయింది. అటువంటి తరుణంలో మంచి సాహిత్యాన్ని మనమంతా ప్రోత్సహించాలి, ఆదరించాలి. ఇటువంటి ఇప్పుడే చెప్పినట్లుగా నాకు ఈ ఆల్బమ్ ఫస్ట్ టైం ఇప్పుడే చూశాను. నేను నాకు అంతగా అవగాహన కూడా కాలేదు ఇంకా, ఎందుకంటే నేను ఇటువంటి వాటిని చాలా తక్కువగా చూస్తుంటే నాకు టైం కూడా ఉండదు. కాబట్టి ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి నాకు చాలా తక్కువ పరిజ్ఞానం ఉంది. అయితే మన మండలం నుంచి ఇంతకుముందు మన మిత్రుడు గంటా రమేష్ కూడా మన మండలం మనిషి, మన ములకలపల్లి వాసే. చాలా మన గర్వించదగినటువంటి విషయం. ఆయన ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా హైదరాబాద్లో స్థిరపడ్డాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మరొక హీరోగా మనకు పరిచయం కాబోతున్నట్టు హర్ష కూడా మన మధ్యనటువంటి పెరిగినటువంటి కుర్రాడు. అతన్ని మనమంతా ఆశీర్వదిద్దాం, అభినందిద్దాం, ఆయన ఉన్నతిని కాంక్షిద్దాం. ఆయనే ఏం చేయాలి, సమాజ హితం కోసం పనికొచ్చేటటువంటి ఆల్బమ్లు, వీడియోలు, ఆడియోలు, ముందు సినిమాలు ఇవి తీసే విధంగా మనం ఆయన ఎంకరేజ్ చేద్దాం. ఆయన కూడా ఆ దిశగా ఆ విధమైనటువంటి విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని పండించేటువంటి క్రమంలో ఆయన ముందుకు సాగాలని మనమంతా ఆశీర్వదిద్దాం. సంగీతం అనేటటువంటిది ఎక్కడి నుంచో రాదు. సంగీతం ప్రకృతిలోంచి పుట్టేటటువంటి సంగీతం. గలగల పారే సెలయేరులో సంగీతం ఉంది. నీళ్లలో ఒక రాయి పడితే బుడుంగు అనేటువంటి వచ్చే శబ్దంలో సంగీతం ఉంది. చెట్ల ఆకులు రాలుతున్నట్టు ఆ గరగరల్లో సంగీతం ఉంది. పక్షుల కిలకిల రావాల్లో సంగీతం ఉంది. సంగీతం ప్రకృతిలోంచి సంగీతం వస్తుంది. కానీ ఈనాటి సంగీతం మనం వింటున్నాం కదా, అంత చిల్లర మల్లర సంగీతం అన్నమాట. అంత అశ్లీలం, అంత ఎబ్బెట్టు. అటువంటి సంగీతాన్ని మనం ఆస్వాదించలేం. కాబట్టి మంచి సంగీతాన్ని, ప్రకృతిలోంచి మనం సంగీతాన్ని తీసుకొని మీ యువ మిత్రులు మన రమేష్ ఇటువంటి వాళ్ళు కూడా దీన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, వాళ్లను ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పట్టణ ప్రాంతాల్లో ఎండమ్మకం చూడరండి పిల్లలు. ఇల్లు ఏసీ అండి, బెడ్రూమ్ ఏసీ. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి శివప్రసాద్ గారికి, అధ్యక్షులు కాంతారావు గారు, ముఖ్య అతిథి కాంతారావు గారు, మీరే కదా ఆయన కన్వీనర్ అండి. అలాగే ఈ యొక్క వీడియో లాంచ్ సాంగ్కి హీరోగా పరిచయం అవుతున్న మన కాంతారావు గారు అబ్బాయి హర్షవర్ధన్కి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. అలాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ మన ములకలపల్లి మండలమే, హీరో మన ములకలపల్లి, ప్రొడ్యూసర్ మన ములకలపల్లి, ఇంకా దర్శకత్వం, కొరియోగ్రాఫర్ చేసినటువంటి పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, ప్రెసిడెంట్ జెడ్పీడీసీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న వివిధ పార్టీ నాయకులకి,
గ్రామ పెద్దలకు కూడా ముందుగా నమస్కారం తెలుపుతూ, మరి ఇలాంటి చిన్న చిన్న వీడియో సాంగ్లు, ఆడియో సాంగ్లు ఏంటి పని, దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఒకరికొకరు కొంచెం నవ్వుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని లెక్కలో పెట్టుకోకుండా ఏదో ఆట పాటకి ఏదో చేసుకున్నారని ఒక చిన్న చూపు చాలామందికి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చూపు ఎంత నష్టపరుస్తుందనేది ప్రతి హీరో, అలాగే ప్రతి హీరోయిన్, ప్రతి ఆర్టిస్ట్ చిన్న ఇంక మన హీరో అన్న మన పిల్లోడు ఒక రేంజ్లో వచ్చి ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే సాంగ్ సేమ్ మన సినిమా థియేటర్లో కూర్చొని ఒక పెద్ద సినిమాలో సాంగ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. చాలా గర్వదర్శన విషయం. మరి పూర్వకాలం కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రతి యాక్టర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, చిన్న కచేరీ నుంచి మొదలు పెడతారు. వాళ్ళని చూస్తే ఇంకెంత నవ్వాలా? మన పిల్లోడు ఈ స్థాయిలో చేస్తుంటేనే నవ్వుకుంటున్నారు అనుకోవచ్చు. అది చిన్న చూపు ఎవరికి పెద్ద మూల్యం చెల్లించింది చిన్న చూపు అనేది. ఇలాంటివి అనేవి పడుతూ లేస్తూ ఎన్నో అపజయాలను ఎదుర్కొంటూ విజయాలు రావడం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తూ ముందుకు సాగించామంటే ఆ పిల్లవాడు మంచి యాక్టర్, మంచి హీరో అవుతాడు. అలాగే మిగతా కొరియోగ్రాఫర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్నని చెప్పేసి అని మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇలా ముందుకు కనుక సాగించామంటే తప్పకుండా వీళ్ళు పెద్ద సినిమాలు తీస్తారు, పెద్ద హీరోలు అవుతారు, పెద్ద డైరెక్టర్ అవుతారు, పెద్ద దర్శకత్వాలు అవుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మన ఊరువాసి కనుక మన వీలన్నీ అది యూట్యూబ్లో పెట్టచ్చు, ఇంకో దాంట్లో పెట్టచ్చు, షేర్లు కొట్టచ్చు, లైకులు కొట్టచ్చు, ఇంకా అనేక రకాలుగా ఏదైతే మనం తోడ్పాటు సాయం చేయగలమో అది అందరూ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఆల్ ది బెస్ట్ టీంకి. ఎవరే నువ్వు ఈ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుతూ కంగ్రాట్ చెబుతూ చెబుతుంది. పెద్దలు, ములకలపల్లి మండల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఇక్కడ హాజరైన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సహచరులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆదివాసీ బిడ్డ తమ్ముడు హర్షు ఈరోజు ఒక వీడియో సాంగ్ చేసి రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకునేటువంటి తొలి అడుగు, తొలి ప్రయత్నం, మంచి ప్రయత్నం చేసినటువంటి హర్షుకి, ఆ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నా తరపున, సిపిఐఎం పార్టీ తరపున శుభాకాంక్షలు, అభినందనలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు మాట్లాడారు. ఇవాళ వస్తున్నటువంటి యూత్లో ఏదో చేయాలనే పట్టుదల, ఏదో చేయాలనేటువంటి కసి, ఒక కమిట్మెంట్ అనేది ఈ రోజున పెద్ద ఎత్తున అది వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలనేటువంటి ఆసక్తి, కోరిక గతం కంటే బాగా పెరిగింది. అది ఏ రంగమైనా కావచ్చు. కొద్దిమంది ఎడ్యుకేషన్లో ఉంటారు, కొద్దిమంది కళారంగంలో ఉంటారు. వివిధ రంగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో సానబట్టి మెరుగుదిద్దితే ఇక్కడి నుంచి చంద్రమండలం దాకా పోయి అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలిగేటువంటి ఒక మంచి ప్రయత్నం ఈ రోజున ఇవాళున్న యువతరంలో, ఈ రోజు ఉన్నటువంటి యంగ్స్టర్స్లో అది చాలా స్పష్టంగా అనేక మంది ప్రూవ్ చేస్తున్నారు ఇప్పటికే. అట్లా ప్రూవ్ చేసుకునే దాంట్లో హర్షవర్ధన్ కూడా రాబోయే కాలంలో అట్లాంటి ప్రయత్నం ఖచ్చితంగా అతను, అలాగే ఆ టీం ఇప్పుడే చెప్పారు, మొత్తం యంగ్ టీం కాబట్టి ఆ సాధించాలన్న పట్టుదల ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కృషి భవిష్యత్తులో చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. మూడోది, ఈరోజు ఇక్కడ వీడియో సాంగ్ లాంచ్ చేశాం. ఒక మెసేజ్ ఉంది. అలాగే ఈరోజు ఉన్నటువంటి యూత్కి సంబంధించినటువంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ప్రత్యేకించి మా వైపు నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు సమాజ స్పృహ అనేది, సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో మంచి చెడ్డలు ఏంటి, నైతిక విలువలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి,
గురువులేంటి, ఈ రకమైనటువంటి ఒక మోరల్ వాల్యూస్ని నేర్పేటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మీడియాలో ఎక్కడ కూడా దానికి స్థానం లేదు. ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా. కాబట్టి ఆ స్థానాన్ని ఈరోజు డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేసేదానికి కావాల్సినటువంటి థీమ్, చాలా మంచి థీమ్ కూడా ఉంది. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇవాళ ఉదాహరణకి ఇటీవల వచ్చినటువంటి మహర్షి సినిమా చూస్తే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతుల యొక్క సాధక బాధకాలు, భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు అవుతున్నటువంటి రైతాంగం బాధలను కూడా చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మనకు అందరికీ అర్థమయ్యేటట్టు దాంట్లో చూపించారు. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్, దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా జోడించి కేవలం మెసేజ్ అనే పేరుతో తీస్తే కూడా చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇవాళ చాలా చూస్తున్నాం. ఇక్కడ దానికి కొద్దిగా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా అద్ది మెసేజ్ను కూడా కలిపి ఈ రోజున ప్రజల ముందుకు తీసుకొస్తే అప్పుడు ప్రజలు దాన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి స్టార్గా ఎదగడానికి ఆ రకమైనటువంటి చేయూతను అందిస్తారు. అందుకని రాబోయే కాలంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం హర్షవర్ధన్ నుంచి చేయాలి. హర్షవర్ధన్ని ఈ స్థాయికి ఎదిగించడంలో కీలకమైన పాత్ర పోషించింది కాంతారావు గారు, భారతి గారు. వారిద్దరికి కూడా మన మనస్ఫూర్తిగా ఇక్కడ హాజరైన అందరం ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేయాలి. ఎందుకనంటే ఒక కుగ్రామంలో, ఒక ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడుండి ఇక్కడికే పరిమితం కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఈరోజు చేసినటువంటి ఈ వీడియో సాంగ్ ఈరోజు కేవలం ములకలపల్లి తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హర్షవర్ధన్ అనే ఒక యంగ్ అవుట్కమింగ్ హీరో మనందరి ముందుకు రాబోతున్నాడు అనేటువంటి పరిచయం చేసినటువంటి ఆ తల్లిదండ్రులు చాలా గొప్ప అదృష్టవంతులు అని చెప్పేసి భావిస్తూ తను ఆ రంగాన్ని ఎంచుకున్న ఆ రంగంలో మరింత నైపుణ్యాన్ని, నాణ్యతను సాధించేటువంటి క్రమంలో ఆ రకమైన సహకారాన్ని కూడా ఇప్పుడు ఏ సహకారం అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందించారో భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో అందరం అందించాలని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి హర్షవర్ధన్కి, టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ భవిష్యత్తులో ఇట్లాంటి మరిన్ని విజయాల్ని, మరిన్ని సాంగ్స్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. రమేష్ గారికి ధన్యవాదాలు. చూడండి, అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరులు ఎవరు పాట ఇన్వాల్వ్ అయి చూడండి, రక్తం మరగపోతుంది అన్నాడు. కానీ ఇన్వాల్వ్ కావాలా? అట్లా అదంటే దేశభక్తి. ఆ సినిమా హిట్ అయింది. కానీ గాంధీ సినిమాను మనం ఎందుకు చూడలేదంటే గాంధీ సినిమాలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ కొన్ని లేవు. అందుకని మీరు అప్కమింగ్ మీరు టెక్నీషియన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వాలి, ప్రజల నాడి ఏముందో తెలుసుకొని అట్లా పిక్చరైజ్ చేయాలి. దాన్ని రమేష్ గారు చెప్పడం జరిగింది. అది గుర్తు చేసినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఉద్దేశించిన తర్వాత మాట్లాడవలసిందిగా మరొక ప్రత్యేక ఆహ్వానితులు గ్రామ పెద్ద కనకపాటి సీతారాములు గారు. సభాధ్యక్షుడు ఈ ఆడియో లాంచ్కి అధ్యక్షత వహించినటువంటి వచ్చి మరి ఉన్నత పదవులు ఆశించి అటు ఆర్ఐగా కూడా ఇప్పుడు కొత్తగూడెం పుచ్చిపల్లి మండలంలో ఆర్ఐగా కూడా ప్రమోషన్ మీద వెళ్ళారు. అయినప్పుడు కూడా మునకలపల్లి నుంచి అప్పటి నుంచి చేస్తూ ఇక్కడ నుంచే ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మరి బీటెక్ పూర్తి చేసుకుంటారు. బహుశా మేము వచ్చినప్పుడు చిన్నపిల్లలు, ఇక్కడికి వచ్చాక కాబట్టి తెలీదు, చిన్నపిల్లలు అనమాట. వారు ఈ స్థాయికి మరి చదువు కూడా బీటెక్ పూర్తి చేస్తుంటారు. అలాగే మరి ఈ ఫీల్డ్లో కూడా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు ముందు కూడా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేటువంటి కథలను ఎంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా సమాజ హితం కోరి తీసే సినిమాలకి మరి ప్రోత్సహించినట్టయితే ఆ రకంగా ముందుకు పోయినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ముఖ్యంగా మరి సాంకేతిక సిబ్బంది, దీనికి సంబంధించిన ప్రొడ్యూసరు, మరి కొరియోగ్రాఫరు అందరూ ఉండే ఉంటారు. ఒక కొరత మాత్రం ఉంది, హీరోయిన్ మాత్రం ఈ సభకు పరిచయం చేయలేదు. హీరోయిన్ కూడా ఉంటే బాగుండేది. అలాగే ముందు కూడా భవిష్యత్తులో మీరు ఎన్నో సినిమాలు మన ముందు మంచి మంచి సినిమాలు ఎంచుకొని దాంట్లో హీరోగా ముందుకు వెళ్తారని, అలాగే ఇక్కడ గంటా రమేష్ అనే అతను కూడా మన ములకలపల్లి నివాసే. అతను కూడా చిన్న వయసులో చిన్న పిల్లవాడు. అతను కూడా ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్గా
మరి మంచి కొన్ని సినిమాల్లో కూడా డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు కూడా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా. అలాగే మన ముక్కలపల్లికి కూడా మంచి పేరు తెచ్చాడు. అలాగే ఈ హర్షవర్ధన్ ముందు మరి మంచి సినిమాల్లో మరి హీరోగా యాక్ట్ చేస్తూ ఇంకా మంచి సినిమాల్లో కూడా ముందుకు వెళ్తారని, మంచి పేరు తెచ్చుకుంటున్నారని, అలాగే మన ముక్కలపల్లి గ్రామానికి మరి మంచి పేరు చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సెలవు. మరి ముఖ్యంగా సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. నేను ఎన్నో ఆల్బమ్ చేశాను, మూవీస్ చేశాను, కానీ ఈ పాట ద్వారా నాకు ఎన్ని చేసినా కూడా నాకు ఇది ఒక మైలు రాయి లాంటిది. నేను ఎన్ని చేసినా ఆ హిట్ ఉంది, కానీ ఇది నాకు కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని నేను చాలా హోప్ ఉంది. అంటే సార్ నాకు ఒక 3 years నుంచి కాల్ చేస్తున్నారు, కానీ నేను అంత అనుకోలేదు. అంటే కమర్షియల్ అంటే చాలామందికి ఏంటంటే సినిమా అంటే అదొక ప్రపంచం, ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక్క యూనిట్ కాదు, 24 frames అవుతుంది. ఒక చిన్న ఆల్బమ్ చేసినా కూడా ఇది చిన్న ఆల్బమే అందరి దృష్టిలో, కానీ సినిమా కన్నా అంత హార్డ్ వర్క్ చేసాం. ప్రతి టెక్నీషియన్ కూడా సినిమాకి ఏ కెమెరా వాడామో దానికి కూడా అదే కెమెరా వాడాం. సింగర్ విషయంలో కూడా, సాంగ్ లిరిక్ విషయంలో, స్టోరీ విషయంలో, చిన్న విషయం అంటే ఆల్బమ్ పేరుకి మాత్రం ఆల్బమే, బట్ ఇది సినిమా రేంజ్లో మేము చేయడం జరిగింది. మరి ఇంత మంచి హిట్ అవ్వాలని మీ ఆశీస్సులు కావాలని మరి హర్షవర్ధన్ని, మా టెక్నీషియన్స్ కూడా, యాక్చువల్గా హీరోయిన్ రావాలి, ఆమెకు వేరే షెడ్యూల్ ఉండి రాలేకపోయింది. సో అంటే ఇక్కడ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇక్కడే ఈ గ్రామంలో పుట్టి పెరిగాము. మరి మా బాబు ఇక్కడ నుంచే వాళ్ళ ఆశీస్సులు కావాలని సార్ పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా పాట విన్నారు కదా, విన్నారండి? బాగుందా? ఓకే. అంటే నాకు మంచి బ్రేక్ వస్తుందని నేను ఆ కళా సరస్వతిని కోరుకుంటున్నా. ఇక్కడ ఇది నాకేంటంటే మన ఊర్లో ఈ రేంజ్లో అంటే అందరి సమక్షంలో జరగటం కూడా నాకు చాలా రియల్లీ నాకు ఒక మంచి స్ట్రెంత్ ఇది. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన సార్కి కూడా, మేడంకి కూడా, నా టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ అందరూ కూడా అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నా బ్యాచ్ అంతా దీనికి చాలా సీనియర్లమే, ఒక్క సారు హీరో తప్ప. అట్లని మేమేమీ తక్కువ చేయలేదు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కాలేదు, అన్నీ సినిమా అవుట్పుట్టే. సో మీరందరూ కూడా ఈ పాటలు విని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని దీవించి మరి ఇంకెన్నో ఆల్బమ్స్ సమాజానికి ఉపయోగపడే పెద్దలు చెప్పారు. మరి వాళ్ళు చెప్పినవి కూడా మేము డిఫరెంట్గా మేము ఆ హోప్ అంటే మేము చేస్తాం డిఫరెంట్గా, అంటే కాన్సెప్ట్ తగ్గట్టు మరి ఇంకా మరెన్నో ఆల్బమ్ చేయాలని మీ ఆశీస్సులు మాకు ఉండాలని మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి, గ్రామ ప్రజలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనకి వచ్చేసినటువంటి హర్షవర్ధను చిన్న వయసులో ఉండి డిగ్రీ పూర్తి చేస్తూ ఈ కళని ఆరాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో సందేశాత్మకంగా ఒక ప్రజలకి చైతన్యపరిచే విధంగా చక్కటి సందేశాన్ని వీడియో లాంచ్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సమాజ హితం కోసం, సామాజిక అభివృద్ధి కోసం, సామాజిక సమస్యల మీద ముందు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలకి మనందరం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జతో విరమించు. నాకు వీడియో తీయడం తప్ప మాట్లాడడం రాదు. దీనికోసం మేము అందరం చాలా కష్టపడ్డాము. యాక్చువల్గా ఈ సాంగ్ ద్వారా మేము ఇంకొంచెం పేరు సంపాదించుకోవాలని ఎక్కువగా కష్టపడ్డాం టెక్నీషియన్స్ అందరం కూడా. దయచేసి దీన్ని మీరందరూ హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వీడియో ప్రోగ్రామ్కి చేసినటువంటి పెద్దలకి, కళాకారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గ్రామం నుంచి మరి
ఒక సినిమా ప్రోగ్రామ్ చేసినారు అని అంటే వాళ్ళు ఎలా చేశారో చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. అంటే కొద్దిగా చూసాం, చివరి దశలో చూసాం, మొదటి నుంచి ఏముందో తెలియలేదు. చివరి చేసినా కూడా ఆ మూమెంట్స్ కాస్త నచ్చినాయి, బాగానే ఉన్నాయి. అంటే మన ముందు చిన్న పిల్లోడు మన ఊరిగా చాలా సంతోషకరమైన విషయం. మా గ్రామానికి కూడా ఇది ఒక మంచి భవిష్యత్తు, మంచి పేరు కూడా ఉంటుంది, ఉంచాలని అటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలని ఆ టీవీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద సిటీలో, పెద్ద పెద్ద క్లబ్లలో వాటిల్లో జరుగుతాయి, వీడియో కాన్ఫరెన్స్. కానీ ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ములకపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి తీసుకున్నటువంటి కాంతారావు గారికి, మరి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రమేష్ గారు వీళ్ళందరూ మాట్లాడినట్టుగా సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులకి ఒక మంచి మెసేజ్ ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు నిజంగా కూడా కమర్షియల్గా కూడా ఉండాలి. దానిలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అన్ని రకాలుగా అవి ఇవి రెండు కలిసి ఉంటేనే కానీ సినిమా చూడడానికి రారు. మరి ఇదొక్కటే మనం సమాజానికి అనుకుంటూ పోతే ఆయన ఎప్పుడు ఉన్నదే కదా, ఎవరు రోజు పోరాడుతూనే ఉన్నారు, రోజు చేస్తూనే ఉన్నటువంటి ఇది కూడా కొంత జనాలలో ఉంది. కాబట్టి అది ఇది రెండు మిళితం చేస్తూ మరి ప్రజలకి చైతన్యవంతం చేయడానికి కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఇదే కాన్సెప్ట్తో ముందుకు పోతారని నేను ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుసు. వాళ్ళకి యూనిట్ మెంబర్స్కి టీలు అంటే టీలకు డబ్బులు తీసినాం, భోజనాలు అంటే భోజనాలు డబ్బులు తీసాం, టెంట్ల కంటే టెంట్లు డబ్బులు తీసాం, ప్రొడ్యూసర్ పని అంతే కదా. కానీ మరి ప్రొడ్యూసర్కి కూడా మనసు ఉంటుంది, మాట్లాడాలని అనిపిస్తుంది అని అనుకుంటూ ఈ ప్రొడ్యూసర్ గారు భారత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడాలి, ఇక మహిళల నుంచి మంచిది అయ్యా, సంతోషంగా ఉందండి, ఫోటో మంచిది. ఇట్లా సాంగ్ చేస్తామని అంకుల్కి చెప్పామండి, మా ఇంటి మంది పోషం గారు అంకుల్కి చెప్తే అసలు మాటే మాట్లాడాడు, ఒక్క మాట కూడా మాట్లాడాడు, తాతయ్య అంటాడు, వెళ్ళిపోతాడు, భారతి నీ కొడుకేనా ఇలా చేసింది అని అన్నారు. మీరందరూ మా బాబు గురించి అట్లా గొప్పగా చెప్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. ఈనాటి వీడియో సాంగ్ డాన్సింగ్కి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, సోదర సోదరిమణులందరికీ నా నమస్సుమాంజలు. ఇది ఈరోజు కాంతారావు గారు, భారతీ చెల్లి వాళ్ళ కుటుంబానికి పండగ రోజు. కానీ వాళ్ళొక్కళ్ళకే పండగని మనం అనుకోవడం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక పండగలాగా, ఒక వేడుకలాగా మనం ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మన మధ్య ఉన్నటువంటి హర్షవర్ధన్ హీరోగా ఒక సాంగ్లో నటించడం అంటే అది నాట్య జోక్, అది ఒక గ్రేట్ విషయమే. కాబట్టి మనందరం కూడా కాంతారావు గారు, భారతి గారు ఏ విధంగా అయితే సంతోషంగా ఆనందంగా ఉన్నారో అదే ఆనందాన్ని మనమందరం కూడా పొందుతూ ఉన్నాం. ఈ అనుభూతి ఈ సందర్భంలో మనందరం కూడా రుచి చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని ఇంజనీరింగ్లు, డాక్టర్ కోర్సులు చేపేయడానికే ఇష్టపడతా ఉన్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అది ఒక ఫ్యాషన్, ట్రెండ్ అయిపోయింది. ఇంజనీరింగ్ చేయించని తల్లిదండ్రులు ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యే రోజులు. కానీ కాంతారావు గారు వెరైటీగా ఈ కాంతారావు ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా వెరైటీగా అనిపిస్తూ ఉండేవి. నిజంగా ఆ వెరైటీ ఏందో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. తన పెద్ద కొడుకు ఎవరైతే హర్షవర్ధన్ ఉన్నాడో ఈ విధంగా సినిమాలలోకి వెళ్ళి సినిమాలు తీసి హీరో అయితే బాగుంటుంది అనేది ఒక కళ ఉన్నది. ఆ కళని నిరూపించుకున్నారు, ఈరోజు దాన్ని ప్రదర్శించారు. కాబట్టి కాంతారావులకి, వారి కుటుంబానికి ఇంతకంటే సంతోషం ఇంకేమీ ఉండదు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు జన్మించదు ఉత్సాహం. మరి ఆ పుత్రుని, జనులా పుత్రుని కనుగొని నిజంగా మెచ్చుకున్నప్పుడే ఆ తల్లిదండ్రులకి
నిజమైన ఆనందం కలుగుతుంది. మరి ఈరోజు ఆ విధంగా హర్షవర్ధను హీరోగా రావడం అనేది వారికి అంత ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా ఆ విధంగా మెచ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి ఇంతకంటే ఆనందం ఇంకేమి ఉండదు. అలాగే సినిమాలు చూసినప్పుడు ప్రొడ్యూసర్ అని పేరు పడ్డప్పుడు, హీరో అని పేరు పడ్డప్పుడు ఆ స్థాయికి మనలాంటి వాళ్ళం ఒక హీరోగానో ప్రొడ్యూసర్గానో లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్గానో మనలాంటి వాళ్ళం ఒక చిన్న సాంగ్ అయినా సరే తీస్తామనేది ఎప్పుడు ఊహలోకి వచ్చిన సందర్భం కూడా కాదు. కానీ ఈ మండల వాసి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి మన గంట రమేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. వారే ఈ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ కావడం చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. గ్రామ పెద్దలు మంగపతి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రండి సార్, ఇందా పిలిచారు, రండి రండి మంగపతి గారు రండి. మరి మన ములకలపల్లి తల్లి చాలా మంచి తల్లి, మన తెలంగాణ తల్లి లాగా. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకుల్ని తయారు చేసినటువంటి తల్లి ములకలపల్లి తల్లి. అలాగే మరి ఈరోజు చూసినట్టయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని, రాజకీయ నాయకుల్ని కాకుండా సినిమాకి ఒక హీరోని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ని, ఇలాంటి వాళ్ళని కూడా మనకి అందించడం అనేది నిజంగా ములకలపల్లి తల్లికి మనం రుణపడి ఉన్నట్టుగా భావించాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతోనే ఈ విధమైనటువంటి అభివృద్ధి పథంలోకి మన వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మరి మన ములకలపల్లిలో ఉన్నటువంటి పెద్దలు ఆ విధంగా ప్రోత్సహించడం, పెద్దలందరికీ కూడా మా నమస్సుమంజళ్ళు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఇప్పుడు హర్షవర్ధను చిన్నపిల్లగాడప్పటి నుంచి తెలుసు మా ఫ్యామిలీకి. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు కాదు. మేము పిలుస్తా ఉన్నాడు, హర్షు రా మాట్లాడదామంటే మాట్లాడడానికి దొరికేవాడు కాదు. ఎక్కడో అవతల గదిలోకి పోయి ఉండడం, సిగ్గుపడడం అలాంటివి చేస్తా ఉన్న సందర్భం తప్ప అసలు మాట్లాడేవాడు కాదు. ఇప్పటికి కూడా ఎక్కువగా మాట్లాడతానని నేను అనుకోవట్లే. మా బాబు హర్షవర్ధన్ ఒకే బస్సులో స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, బాగా వస్తూ ఉండేది. మేము కూడా ఇక్కడికి మన వాళ్ళు కూడా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా సరే ఆ పిల్లగాడు మాట్లాడేవాడు కాదు. కానీ ఈరోజు అలాంటి హర్షవర్ధన్ ఒక హీరోగా, ఒక మంచి యాక్టర్గా నటించాడు. దాంట్లో చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ సాంగ్ చాలా హైలైట్ అవుతుందని, చాలా హిట్ అవుతుందనేసి అవి చూస్తేనే అర్థమవుతుంది. దాంట్లో ఉన్న సీనరీస్ కానీ, లేదు ఆ యాక్షన్ కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి సందేశం, ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు, మంచి సందేశం ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా అది హైలైట్ అవుతుంది, హిట్ అవుతుంది. మనకి ములకలపల్లికి ఒక మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. మన హర్షవర్ధన్ కూడా ఇంకా అనేక శిఖరాలు ఎక్కేదానికి, మ్యూజిక్ డైరెక్టర్గా మనం గంటా రమేష్ కూడా ఇంకా ముందుకు పోయేదానికి, అలాగే రాజు, ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా, ఇంకా వంశీ, ఇలాంటి వారంతా కూడా ఇంకా పైకి పోయేదానికి ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని చెప్పి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెళ్ళాలి. అలాగే కోరుకుంటూ ఆ హర్షవర్ధన్కి, ఆ కుటుంబానికి, అలాగే ఆ దాంట్లో పనిచేసిన టీం మొత్తానికి కూడా శుభాభివందనాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందులో ఉన్న కాన్సెప్ట్ గురించి శివప్రసాద్ గారు చెప్పారు. చాలా ఈరోజు చూస్తూ ఉన్నాం సొసైటీలో, మత్సుకైనా లేడు చూడు మానవత్వం. కాబట్టి ఇది ఖచ్చితంగా హిట్టే అవుతుందని అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇందులో ఉన్న కాన్సెప్ట్ గురించి ఒక విషయం చెప్పాలి. నిజంగా మానవ విలువలు, మానవత్వ విలువలు పోతా ఉన్నటువంటి ఈ సందర్భం గురించి చూసినప్పుడు మనం పొద్దున్న లేస్తే చూస్తూ ఉన్నాం పేపర్లలో తల్లిని, చెల్లిని, లేకపోతే అన్నదమ్ములు చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక రోజు పేపర్ చదివితే ఏముందంటే, ఒక తాగి వచ్చినటువంటి కొడుకు వాళ్ళ ఇంటికి రాకుండా పక్కింటికి పోయి వాళ్ళ అమ్మని
కత్తి కనపడితే కత్తి తీసుకొని చంపేస్తాడు. చంపేసి గుండెను తీసి ప్లేట్లో పెట్టుకొని తింటా ఉంటాడు. ఈలోపు కారం కనపడితే దాని కారం అద్దుకొని తింటాడు. అది రియల్గా జరిగింది, పేపర్లో వచ్చింది. ఇంకొక పోస్ట్ వచ్చింది ఇటీవల కాలంలో తల్లి గురించి. ఇది ఒక భాగం అయితే ఇంకోటి ఏంటంటే, ఒక కొడుకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి తల్లి కాళ్ళ కాడ పోసి కొన్ని తాగిద్ది, కొన్ని పక్కలో పోస్తుంది. అయినా సరే ఆ పిల్లగాడు మళ్ళీ పడుకుంటాడు. పడుకుంటే మళ్ళీ లేపి నాన్న మంచినీళ్ళు ఇరా అంటది. మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ కొన్ని తాగిద్ది, కొన్ని పక్కలో పోస్తుంది. సరే అని మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ నిద్ర పట్టితే మళ్ళీ లేపి మళ్ళీ మంచినీళ్ళు అవుతాడు. ఏందమ్మా ఇదంతా అని అంటాడు. అంటే లేదురా సినీ పరిశ్రమకి మరి తీసుకెళ్ళిండు అంటే వాళ్ళ బాబు మాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది. మరి ఈ వీడియో క్యాసెట్ నేను నా డాక్టర్ గారి వాటి సెల్లో చూశాను, చాలా బాగుంది. అసలు నేను వాళ్ళ అబ్బాయిని గుర్తుపట్టలేదు, నేను ఊహించలేదు. అది ఏంటి ఇందాక ఇప్పుడు శ్రీని గారు చెప్పినట్టు చాలా సైలెంట్ మనిషి, పిలిస్తే పలకడు. మరి అంత సైలెంట్గా ఉండే మనిషి కాంతారావు గారి నిదానం అంటే కాంతారావు గారి కంటే ఎక్కువ నిదానం. అటువంటిది ఈయన ఇంత ఈ స్థాయికి ఎదిగిపోయిందంటే దర్యాపుగా వాళ్ళకి సహకరించిన వాళ్ళ మిత్ర బృందానికి కానివ్వండి, అట్లే మా ఊరు మా ఓడు అనుకున్న గంటా శ్రీనివాసరావు గారికి కానివ్వండి, గంటా రమేష్కి, మరి అట్లే వాళ్ళ మిత్ర బృందానికి, వాళ్ళకి, మరి వాళ్ళ పేరెంట్స్కి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా తోటి పెద్దలకి, సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు హర్షాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఆయన ఇంకా అభివృద్ధి పొందాలని దీవెనలు ఇవ్వడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వీడియో తయారవడానికి మొదటిగా సార్ కాంతారావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన కళని ఈరోజు నెరవేర్చుకున్నాడండి. ఆయన కన్నటువంటి కళలు మనం అందరం కళలు కంటాం, వాటిని నెరవేర్చుకున్న వాళ్ళు ఏమవుతారు? విజేతలు. కాబట్టి సారు ఒక విషయంలో విజయం సాధించి ఉన్నారు. అలాగే సారు కన్న కళల్ని కుమారుడిగా హర్ష చాలా కష్టపడి, అది ఆయన చేసిన మొట్టమొదటి స్టెప్ అండి, మొట్టమొదటి అడుగు. ఫస్టే కెమెరా ముందుకు వచ్చాడు. కేవలం ఒక సాంగ్ షూట్ చేయాలంటే కనీసము పెద్ద హీరోలు అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఎవరు కానీ 10 రోజులు సమయం తీసుకుంటారు. 10 days పడుతుంది ఒక సాంగ్ షూట్ చేయాలంటే. కేవలం 2 రోజుల్లోనే ఆ యొక్క క్వాలిటీకి తగ్గకుండా, ఎక్కడ కూడా కొత్తదనం కనిపించకుండా, ఈయన కొత్త కుర్రాడు చేయలేకపోయాడు అనేది ఒక్కటి కూడా కనిపించకుండా చాలా కష్టపడి చేశాడు. దాని గురించి నేను అప్రిషియేట్ చేస్తున్న హర్షని. మరియు ముఖ్యంగా మీరు ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయాల్సిందిగా కూర్చున్న, షేర్ చేసి వ్యూస్ ఎంత ఎక్కువ వస్తే ఆయనకు అంత పేరు వస్తుంది. కాబట్టి మీరు దయచేసి అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఆ యొక్క హర్షాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరియు పెద్దలు, ప్రముఖులు చాలా సూచనలు ఇచ్చారు ఇప్పటివరకు. అవన్నీ కూడా మేము చేసే కొరియోగ్రఫీలో, డైరెక్షన్లో కూడా అవన్నీ కూడా మేము మన యొక్క సొసైటీకి, మన యొక్క సమాజానికి మెసేజ్ల రూపంలో ఆ విధమైన ఆలోచనలతో మేము ముందుకు వెళ్తామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను. అందరికీ, హర్షకి, అతని టీంకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకే పేరున్న 2 వ్యక్తులు ఒకరికొకరు ఏమవుతారో మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఒకే పేరున్న 2 వ్యక్తులు ఒకరికొకరు ఏమవుతారో తెలుసా మీకు? తెలియదు కదా. ఒకే పేరున్న 2 వ్యక్తులు, వాళ్ళ కులం, ప్రాంతం, మతం ఏదైనా సరే, వాళ్ళిద్దరూ ఒకరికొకరు నాంభాయిలు అవుతారు.
కాంతారావు అనే ఇద్దరం మేము ఉన్నాం కాబట్టి మీ ఇద్దరం నాంబాయిలో అంటే అన్నదమ్ములము అని అర్థం. ఒకే పేరున్న వ్యక్తుల్ని నాంబాయి అంటారు. ఆ విధంగా హర్ష వాళ్ళకే కాదు మాకు కూడా కుమారుడు లాంటి వాడు. తల్లిదండ్రులుగా ఈరోజు అతని ఫస్ట్ కార్యక్రమానికి వాళ్ళు ఎంత సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారో అంతే సంతోషాన్ని నేను కూడా ఆస్వాదిస్తున్నాను. అది మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ 2 విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఉంది. ఈ మొత్తము 2 పిల్లలు ఈ జిల్లా నుంచి గిరిజనులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రధాని రాష్ట్రపతితో సహా వాళ్ళు గౌరవాన్ని పురస్కారాన్ని పొందగలిగారు. ప్రతి పాఠశాలలో వాళ్ళ కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఒక గొప్ప కార్యక్రమంలా నిర్వహించారు. అది ఎలా సాధ్యమైందంటే అది వాళ్ళలో వ్యక్తులుగా ఉన్న టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి వైయక్తికమైన అవకాశం ఉన్నది, వ్యక్తిగతమైన అవకాశం ఉన్న రంగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలిగారు. కానీ ఇందాక మిత్రులు చెప్పారు వాళ్ళ టీంలో వ్యక్తులు, ఇది 24 ఫ్రేమ్స్, 24 శాఖల వాళ్ళు, అది బడ్జెట్ సినిమానా, లో సినిమానా లేదా ప్రోమోనా ఏదైనా కానివ్వండి, సామూహికంగా సమిష్టిగా నిర్వహించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం ఒక గుర్తింపుకు నోచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమాన్ని, సామూహికంగా తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఎంచుకుని ఒక నాయకుడిగా ముందుకు రావాలనుకున్నప్పుడు దానికి వెనుకాతల అనేక రంగాలు బాధ్యతని వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫీల్డ్లో మిగతా ఎక్కడా లేనంత రాజకీయాలు ఉంటాయి, ఎక్కడా లేనన్ని కుల వివక్షతలు ఉంటాయి, ఎక్కడా లేనన్ని ఆర్థిక ఆటుపోట్లు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని ఈ కుర్రాడు అక్కడ నిలబడాలంటే ఇది మామూలు విషయం కాదు. ఒక భగీరథుడు ఎక్కడో ఆకాశం నుండి పాతాళానికి గంగను తీసుకుపోవడానికి ఎన్ని సందర్భాల్లో ఎన్ని సంవత్సరాలు తన జీవితం అంతా ధారపోసాడో అంత చేస్తే తప్ప ఆ కెమెరా ముందు నిలబడటానికి సాధ్యం గాని ఒక వ్యవస్థ అక్కడ ఉన్నది. ఇది ఎప్పుడైనా గమనంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే తన అడుగు ముందుకు వేయగలడు. ఇక్కడ మనకు ఒక ఆదర్శం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కళకి, కళారంగానికి మూలధ్వని ఒకటి ఉంటుంది, మూలమైన పదం ఒకటి ఉంటుంది, పాదం ఒకటి ఉంటుంది. అవన్నీ గిరిజనుల నుంచే వచ్చాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆదివాసీలు మూలవాసులుగా పిలువబడతారు. పాటైనా, పదమైనా, నాట్యమైనా, ఏ కళ అయినా వాళ్ళ నుంచి రూపుదిద్దుకుందే. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ప్రకృతి నుంచి మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. సప్తస్వరాల్లో ఉన్నాయి అన్ని రకాల జంతువుల అరుపులని, వాటి ధ్వనిని అనుకరించే సప్తస్వరాలు చేశారు. అది సంగీత దర్శకుడుగా వారికి బాగా తెలుసు నాకన్నా. కాబట్టి అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన హర్ష సహజంగానే వాళ్ళు మౌనంగా ఉంటారు. అది ఆ లక్షణం. కాకరకాయ ఎక్కడ వేసినా చేదుగానే ఉంటుంది, బెల్లం ఎక్కడ వేసినా తీయగానే ఉంటుంది. ఆ సామాజిక వర్గంలో, ఆ డిఎన్ఏలో, ఆ కణాల్లో మౌనంగా ఉండడం అనేది వాళ్ళ లక్షణం. దాన్ని ఛేదించుకొని ముందుకొచ్చి ఈ రంగంలో నిలబడాలంటే అది చాలా చాలా కష్టమైన అంశం. కానీ అది ఎంచుకుని నిలబెట్టడంలోనే అతని సామర్థ్యం ఏంటో చూడాలి. అది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు అని ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మీ పిల్లాడు అందంగా ఉన్నాడు, మీ పిల్లాడు అందంగా ఉన్నాడని 10 మంది అన్న మాట నుంచి ఆయన నా కొడుకును ఒక కళాకారుడుగా చూడాలనే నిర్ణయం తీసుకుని 2020 విజన్, మరో పాల్వంచు చంద్రబాబు, ఈ ములకలపల్లి చంద్రబాబు గారి లాగా ఆయన 2020 విజన్ గా నా కొడుకుని 2020లో ఒక కళాకారుడుగా చూడాలనుకుని ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం దిశగా అడుగులేసి 1 సంవత్సరం ముందుగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నందుకు భారతి గారికి, కాంతారావు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో కుర్రాడు దిగాడు, కానీ ఆయనకు ఒక మాట చెప్పాలి. ప్రతి విజయం వెనుక అనేక అపజయాలు ఉంటాయి. ప్రపంచ చరిత్రలో మనకు తెలిసిన అత్యుత్తమ నాయకుడు అబ్రహాం లింకన్.
అతను ఒక కార్పెంటర్ కొడుకు, ఒక గొర్రెల కాపరి కోసం అతను ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో కనీసం కరెంటుకు విద్యుత్ లేని సందర్భంలో అంత చలి దేశంలో వీధి దీపాల కింద ఆ రగ్గు కప్పుకొని కూర్చొని చదువుకున్నాడు. వాళ్ళ నాన్న గొర్రెలనిచ్చి కాచుకురమ్మని చెప్తే అడవికి గొర్రెల్ని తోలుకుపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద రాయిని వేదికగా ఊహించుకొని ఎదురుగా ఉన్న గొర్రెల మందని జనంగా ఊహించుకొని భవిష్యత్తులో నేను ఈ దేశానికి ప్రపంచాన్ని నడిపించగల అమెరికాకు అధ్యక్షుడైనప్పుడు ఈ నత్తితో మాట్లాడితే అది యాక్సెస్ ఉండదు కాబట్టి నత్తిని జయించడం కోసం పలుకురాళ్ళు ఈ 2 దవడల కింద ఈ పళ్ళ మధ్యలో రాళ్లను పెట్టుకుని ఆయన మాట్లాడటం ప్రాక్టీస్ చేశాడు. ప్రపంచంలో అత్యుత్తమ స్పీకర్లలో ఒకటిగా అతను రూపుదిద్దుకున్నాడు. అతని లక్ష్య సాధన నిజంగానే అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. నిజంగానే అడుగు వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, ఆ దేశంలో పుట్టిన మూలవాసులైన నల్లవాళ్ల హక్కుల కోసం ఆయన ఉద్యమించి ఆ పోరాటంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ప్రతి సందర్భంలో కర్ణుడికి 6 శాపాలు అన్నట్టుగా ఆయన ప్రతి అభివృద్ధి వెనకాతల ఒక పరాజయం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఆయన మనకు ఆదర్శం. అందుకు కూడా కాకుండా ఒక గిరిజన యువకుడుగా మనకు లక్ష్యాన్ని సాధించడంలో ఎంతో గొప్ప దృష్టాంతం ఏకలవ్యుడున్నాడు. అసలు విద్య నేర్పని గురువుని ఒక మట్టి బొమ్మగా చేసుకుని మట్టి బొమ్మ నుంచి ఎంతో సోఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్ అందిన ఒక రాకుమారుడు. అతను చాలా మందికి తెలియాలి. వాళ్ళు గురువు గారితో వెంట వస్తున్న రాకుమారులు వాళ్ళ కుక్క మరుగుతుంటే ఈ కుర్రాడు బాణాలు వేసే ఏకాగ్రతకు భంగం అవుతుందని చెప్పి అరిచి అరవడానికి నోరు తెరిసిన కుక్క నోటి మొత్తాన్ని ఒకేసారి బాణాలతో మూసేస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడికి అదిరిపోతుంది. బాణం తగలకుండా కుక్క మళ్ళా నోరు మూసి అరవకుండా ఉండడం కోసం ఒకేసారి బాణాలు వచ్చి కుక్క నోటిలో పడేట్టుగా వేశాడు. దానితోనే అర్జునుడికి భయం వస్తుంది. దాని ఫలితంగానే దుర్మార్గంగా ఆదివాసి కుర్రవాడి బొటన వేలుని తీసుకుంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో అత్యధిక పోరాటాలు చేసిన వాళ్ళు ఆదివాసీలే, అత్యధిక పరాజయాలని మూటగట్టుకుంది కూడా వాళ్ళే. ఈ చరిత్ర, ఈ నడవడిక, ఈ క్రమాన్ని గుర్తించుకునే హర్ష అడుగులు వేయాలి. ఇది వైయక్తికమైనటువంటి వ్యక్తిగతమైన కార్యక్రమం కాదు. ఇది సామూహికమైన కార్యక్రమం, విపరీతమైన డబ్బుతో కూడుకున్న కార్యక్రమం. సినీ రంగంలో ఉండే చాలా మంది, ఇప్పటి తరం కాదు గత తరంలో ఉండే చాలా మంది అత్యున్నతమైన కళాకారులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ రంగానికి తీసుకురావడానికి ఇష్టపడక చాలా మంది తీసుకురాలేదు కూడా. అయినా ఈ తల్లిదండ్రులు ఒక సాహసంతో, ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని ముందుగా అభినందిస్తున్నాను. అదే క్రమంలో ఈ పిల్లల్ని ముఖ్యంగా ఈ టీం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఎక్కడ పుట్టారు? కళాకారుడి ప్రాంతం క్రైటీరియా కాదు. ఎప్పుడైనా ములకల్పల్లిలో పుట్టాను, ములకల్పల్లిలో అంటే ఆయన సంగీతాన్ని, సాహిత్యాన్ని, నాట్యాన్ని, కెమెరా పరిజ్ఞానాన్ని, ఇవన్నీ మొత్తం ప్రపంచం. కవి, రచయిత, కళాకారుడు ఎవడైనా వాడొక విశ్వమానవుడు. కాబట్టి వాళ్ళని మన పిల్లలు అనే ప్రేమ మనకున్న వాళ్ళు మన పరిధిని దాటి మన చేతికందనంత ముందుకు వెళ్ళాలి అని ఆ పిల్లల్ని మనం అంతా ఆశీర్వదించాల్సిన సందర్భం ఇది. ఆ విధంగా మనందరం వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనేది ఒక 3 ఉదాహరణలు మనకు చెప్పారు పెద్దలు. ఒకటి లవణం, బకం, కుక్కుటం. ఇవి సంస్కృతంలో ఉంటాయి. కానీ లవణము అంటే ఉప్పు, బకము అంటే కొంగ, కుక్కుటము అంటే కోడి. ఏ మనిషి అయినా, ముఖ్యంగా నేను ఈ ఉదాహరణ ఎంచుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఇక్కడ వివిధ పార్టీల నాయకులు ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు. వాళ్ళు మాటలు అంటే ఒక అంశాన్ని జనానికి విశదీకరించి చెప్పడంలో వాళ్ళు ఎంతో నిష్ణాతులు. వాళ్ళ ముందు నాలాంటి వాడు మాట్లాడటం అనేది అంత సబబు కాకపోయినా సందర్భం ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ 3 ఉదాహరణలు చెప్తున్నాను. ఉప్పుని ఏ వస్తువులో వేసినా తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. తను
తన అస్తిత్వాన్ని కోల్పోయినా ఆ వస్తువుకు రుచినిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కార్యకర్త అయినా ఆ పార్టీకి ఒక లక్ష్యాన్ని, ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత వ్యక్తిగా తన ఐడెంటిటీని కోల్పోయి ఆ ఉద్యమంలో, ఆ రాజకీయ సిద్ధాంతంలో, ఆ విధానంలో తన వల్ల ఆ సంస్థ, ఆర్గనైజేషన్ పైకి రావడానికి, ఒక వస్తువుకు రుచి రావడానికి ఉప్పు తను కోల్పోయి ఎలా టేస్ట్నిస్తుందో, ఒక కార్యకర్త ఆ విధంగా తను కోల్పోయి తను నమ్ముకున్న సంస్థకి ఆ స్థాయిలో పేరు రావడానికి ఉపయోగపడాలి. ఇది మొదటి లక్షణం. ఈ లక్షణం ఇప్పుడు హర్ష వాళ్ళ టీం, యువకులు, యువతరమే ఈ భవిష్యత్తు అనేది ఎప్పుడించో ఉన్న మాట కాబట్టి పిల్లలు దీన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంచుకున్న రంగం అభివృద్ధి చెందాలంటే, మీరు ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోయడం అంటే ఆకలి దప్పులు మర్చిపోవడం కాదు. మీరు ఎంచుకున్న మార్గంలో ఆ స్థాయిలో శ్రమించినప్పుడు తప్పనిసరిగా ఆ వస్తువుకి ఎంత రుచి చేకూరిందో మీరు ఎంచుకున్న రంగానికి మీరంత ముఖ్యమైన వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు. రెండోది కొంగ. బక్కము అంటే కొంగ. కొంగ నీళ్ళలో ఉన్న కొంగకి నీరు అంటారు. కొంగ తన చుట్టూ తిరుగుతున్న అనేక మృగాలు, క్రిమికీటకాల నీళ్లలో ఎన్ని జలచరాలున్నా వాటి జోలికి పోరు. దానికి ఏది కావాలో దాన్ని మాత్రమే టక్కున వేసేసుకుని వెళ్ళిపోతుంది. అలాగే మీరు మీ జీవిత గమనంలో మీరు ఎంచుకున్న రంగాల్లో మీ చుట్టూ అనేకమైన ప్రలోభాలు వస్తూ ఉంటాయి. చాలా రంగుల ప్రపంచం అది. నాకు బి నరసింహారావు గారు అత్యంత మిత్రులు. రంగుల కళ ఆ సినిమా నేపథ్యంతోనే ఆయన సినిమా తీశాడు. అదొక రంగుల కళ, రంగుల వల. అక్కడి నుంచి మీరు విజేతలై ముందుకు సాగాలంటే కొంగ నీళ్లలో ఉంటా దానికి తడి ఎలా అంటదో, మీరు ఏ రంగంలో ఉన్నా మీ చుట్టూ అనేక రకాలైనటువంటి ప్రలోభాలున్నా వాటిని అంటకుండా మీరు జాగ్రత్తగా, మీకు ఆ కొంగ ఎలాంటి చేపనది లాగేసుకుంటుందో, ఎలాంటి పని చేస్తే, ఎలాంటి ప్రాజెక్టును ఒప్పుకుంటే మీకు లాభం జరుగుతుందో ఆ అవేర్నెస్ అనేది, ఆ జాగ్రత్త అనేది మీ టీంకు ఉండాలని కోరుకుంటూ రెండో ఉదాహరణ ముగించాను. మూడోది ఏమిటి? కుక్కుటం. కోడి 25 పిల్లల్ని చేస్తుంది. దాని ఆయువు, దాని శారీరక స్థాయి చిన్నదే అయినా అది ఒకేసారి ఒక 25 గుడ్లని పొదిగి పిల్లల్ని చేయగలుగుతుంది. ఈ 25 పిల్లల్ని ఏ పెంట దిబ్బ మీదకో, ఎందుకు పనికిరాంది పెంటకు వెళుతుంది. మనిషి యూసేజీలో లేకుండా మిగిలిందే కదా, మనం వాడుకోగా మిగిలిన వ్యర్థాలనే దెబ్బకు వేస్తాం. అలాంటి దిబ్బలో కూడా అది తోమడం ప్రాక్టీస్ ఇచ్చి, తొమగా బయటికి వెళ్ళిన ఆ చెత్తలో నుంచి వెళ్ళిన పురుగు పుట్రాలో విటమినైజ్డ్ బలవర్ధకమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకు అందిస్తుంది. అలాగే మీరు ఆ రంగుల కళలో, ఆ ప్రపంచంలో ఉన్న మీరు ఎంచుకుని, ఇప్పుడు దాకా మన మిత్రులు చాలా మంది చెప్పారు సందేశాత్మకము అని. సందేశాత్మకము అంటే విలువైన కళాఖండాలను, విలువైన ఇట్లాంటి చిత్రాలను, విలువైన వాటిని మీరు నిర్మించి ఆ విధంగా అన్ని రకాలుగా మీరు అభివృద్ధిలోకి రావాలని, వస్తారని మనపూర్వకంగా ఆశిస్తూ మీకు హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేస్తున్నాను.